అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు నీకు. అట్లా 2 సంవత్సరాలు ప్రాతిపదికన చూపించా. ఎన్నో బాధలు కష్టాలు ఆ జీవితంలో. ఈ రోజు ఇలా ఉన్నా ఊరికి వెళ్ళాను. అర్థమవుతుందండి. ఇక్కడికి వచ్చిన ఎన్నో బాధలు కష్టాలు. నేను చెప్తున్నాను ఎన్నే సహించుకుంటాను. నేను చెప్తున్నాను ఎన్నే సహించుకుంటాను. నిన్న ఆయన ఫోన్ చేశాడు, ఇచ్చి ప్రార్థన చేస్తాను. ఫోన్ చేశాడు, కృష్ణా జిల్లా అంట. ఫోన్ చేసి అతను ఏమంటాడు తెలుసా, అతనికి ఎందుకు విషయం అవసరం ఏమన్నాడు, నువ్వేం దేవాలయం కడుతున్నావంట చూసావండి, నేను జిమ్ముకి చేస్తున్నానంట, నువ్వు చేయబెట్టి నెక్కేస్తున్నావు, నువ్వు అంటే ఎప్పుడో నేను చేస్తున్నట్ట, ఎప్పుడో నేను చేస్తున్నావు, నువ్వు జిమ్ముకి చేస్తున్నావు, నువ్వు మాయమ్మ ఇంద్రగానం చేస్తున్నావు, నువ్వు అలా చేయొచ్చు, నువ్వు సాగుడు కదా, అది ఎందుకు చేస్తున్నావు నువ్వు, నేను కాలేదు బాబు, నేను నచ్చడం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను చేయబెట్టంటే, చేయబెట్టి ప్రార్థన చేసేది అసలుకి బైబిల్లో ఉందా, చేయబెట్టి ప్రార్థన బైబిల్ లేదమ్మా, లేదా బైబిల్ లేదా అసలు బైబిల్లో ఉందా, నువ్వు చేసేది మాయ చేస్తాను జనాల్ని, గంట చేపి మాట్లాడింది నాకు, నువ్వు మాయ చేస్తున్నావు జనాల్ని, నువ్వు హెచ్చింపు కోరుకుంటున్నావు, 10 మంది పేరు వాళ్ళని కోరుకుంటున్నావు, నువ్వు చూసారా బిడ్డ, నేను శక్తి చేయలేదు, నువ్వు ఒట్టిగా చెప్పుకుంటున్నావు, నువ్వు అసలు దెయ్యాలు ఎలా ఉంటుంది నీకు తెలుసా, చూడండి ప్రేమ ఏం జరుగుతుందా, నాకు చెప్తున్నా అతను, నేను కాదండి దేవుడి శక్తి అంటే, నేను శక్తి ఉందా, ఎందుకు అబద్ధాలు చెప్తాను, ఎందుకు మాయమని చెప్పి జనాలు మోసం చేస్తాను, నేను మోసం చేస్తున్నాను, ఎంతో నిన్నే దేవుడు ఎవరుపెట్టుకుని సాక్ష్యాలు చెప్పుకుంటే అవును కదా, నేనంట మోసాలు చేస్తున్నావు అంట, అసలు ఎలా చేస్తున్నావు, ఎలా నేను చెప్పినావు నువ్వు, నేను చెప్పాలి కూర్చోబెట్టి ప్రేమ సహోదరులారా, సైతనాగతంగా ఫోన్లో వేధిస్తాను, సైన్స్లో తప్పదు, నేను నీకు తెలుసుకుంటే అసలు నీకు తెలుసా, నీకేం తెలుసు, నీ వాక్యం తెలియదు, ఎత్తి తెలియదు, సాగుడు చెప్పుకుంటావు, నువ్వేం సాగుడు, దొంగ సాగుడు అంటున్నాడు. ఇంకా ప్రేమైన సహోదరు గమనించండి, సైతను ఏ విధంగా సరే నిన్ను పరాయానికి వస్తుంది, ఏ విధంగా సరే నువ్వు శోధించానికి వస్తుంది, ఆ శోధన సహించుకో. వాళ్ళకి తెలియదండి, హృదయం తెలియదు, వాక్యం తెలియదు, వాక్యం తెలిస్తే ఆ విధంగా అతను మాట్లాడు, ఆ దేవుడి శక్తిని పరిశుద్ధ జ్ఞానమును దేవుడి శక్తి అంటే అది అప్పుడు జరిగింది, ఇప్పుడు ఆ కార్యం జరగట్లేదు, అది అపోస్తలులకు ఇవ్వబడింది, మీకు ఇవ్వబడలేదు, ఇప్పుడు అపోస్తలు ఆడున్నారు, ప్రభుత్వాలు ఆడున్నారు, దేవుడు ఉంటారు ఆడున్నారు, వరాలు ఆడున్నాయి, భాష ఆడున్నాయి, నువ్వు దొంగసాడువి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటున్నాడు, నువ్వు దొంగ అంటున్నాడు, నువ్వు దొంగ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ, నేను నాకు డబ్బులు కూడా రావాలంటే దర్శనం రావాలైనా నా ఏమిటి అబద్ధాలు చెప్తాను, నువ్వు బయలుదేరాను, చూసారా నేనన్నాను, నువ్వు ఏమైనా చేసుకో, చేసుకొని పెట్టుకో, నీ శుభారం చేసుకో అని చెప్పినా. చూసారా దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ భావనని, అభిషేకం అని వాళ్ళకి తెలియదు. చేసుకున్నాడు, నా ఎందుకు విశ్వాసించేవారు నాకంటే గొప్పగా చేస్తారు మీరు అన్నాడా లేదా, నాకంటే గొప్పగా చేస్తారు, అధికారం మనకిస్తే అది నిలిచిపోయి అది అప్పుడు కావాలో ఇప్పుడు అద్భుతాలు అని బోధిస్తున్న వాక్యం తెలియక ఆయన ఉన్నా నేడు ఏకరీతిగా ఉన్నాడని ఆనాడు చెప్పాడంట, ఈనాడు కదంట. నేనన్నాను ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు ఆయన. ప్రేమ సహోదరుడా, దేవుని శక్తి అభిషేకం పొందుకుంటే నువ్వు కూడా అద్భుతాలు చేస్తావు. నిన్ను చూసి సైతమే కాదు ప్రతి ఒక్కరు భయపడతారు, ఎందుకంటే యేసుకు నీలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నేనన్నాను, బ్రదర్ ఎందుకు ఊరికే మాట్లాడతావు, తీర్పులోకి వస్తావన్నా. తీర్పులోకి వచ్చేది నేనంట, నువ్వు ఇంటికి నాకు చెప్తున్నావు, తీర్పులోకి వచ్చేది నువ్వు కనుక ప్రేమిస్తోండి. ఇదొక శోధన, ఎన్ని శోధనలు, ఎన్ని శోధనలే అన్ని మనం సహించుకోవాలా, తప్పదు.
బ్రతినంత కాలము సహించుకోవాలి ఉండాలా. ఎందుకంటే నీకు జీవకిరెడ్డి కావాలంటే, దేవుడి దగ్గర నీకు భూమికి కావాలంటే నువ్వు తప్పకుండా సహించుకోగా తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులారా గమనించండి, నేను చెప్తున్నాను, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు సహించుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అతను తెలియదు ఇది దేవుడి శక్తి అని, అభిషేకం అని. పరిశుద్ధాత్మ అభిషేకం తెలియదందరికి అది అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ అన్నాడు, పరిశుద్ధ పొందుకోవడం ఏంటి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? వాక్యం తెలియక అపోస్తులు చేతి నుంచి ప్రార్థన చేయలేదా? యేసుని చేతి నుంచి ప్రార్థన చేయలేదా? శిష్యుల చేతి నుంచి ప్రార్థన చేయలేదా? చేతి నుంచి ప్రార్థన చేశారు. కొంచెం చేతి నుంచి ప్రార్థన చేసిన అభివృద్ధి జరిగింది, కొంచెం మాట చెప్పినప్పుడు జరిగింది, కొంచెం చూసినప్పుడు జరిగింది. అవునా కాదా? కొంచెం అక్కడ లేనప్పుడు కూడా అమ్మ బాగైపోవాలంటే అక్కడ జరిగిపోయింది. అవును కదా? ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు, తన భక్తుల చేత చేస్తున్నాడు. ఈ తెలుసుకోవా వాక్యం తెలియక, అభిషేకము పొందుకోలేక, అబద్ధ బోధన మాటలు విని ఇలా తయారవుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలా. కనుక నువ్వు కూడా ప్రార్థన చేయి. అతను ఊరి పేరు నేను చెప్పలేదు, మనం అతను కూడా మనం తీయాలా. అతను నేను ప్రేమిస్తున్నప్పుడు కూడా. కనుక సోదరులారా గమనించండి, అలాంటి వాళ్ళని ప్రేమించండి. అలాంటి వాళ్ళ మీద కోపడద్దు. నేను కోపడలేదు అతని మీద, అతను అందుకు కోపడ్డాడు, నేను కోపడలేదు. ఎంత మాట్లాడు ఆ రికార్డు లేక ఉంది, ఆ రికార్డు ఉందండి. అది ఈడు వాళ్ళు పెట్టగలను, పెట్టి తప్పవుతుంది మొత్తం, కానీ పెట్టు. ఎందుకంటే అతను మంచుకుంటాలా, అతని నుంచి ప్రార్థన చేస్తున్నా. అసలు నిజం తెలుసుకోవాలా, వాక్యం తెలుసుకోవాలా, అభిషేకం పొందుకోవాలా, ఆత్మ పొందుకోవాలా, వరాలు పొందుకోవాలా. ఇవన్నీ అతను చేయాలా. చేస్తేనే అతను పర్లోక రాజ్యం ఉంటుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదని బైబిల్ చెప్తుంది. అసలు ఆత్మ లేదంటున్నా ఆయన. అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు లేదంట. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి.